హలో ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నేను చెప్పే ఈ గ్రామర్ టాపిక్స్ వల్ల మీరు చాలా బెనిఫిట్ అవుతున్నారని నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. ప్లస్ మీరు అందరూ కూడా ఇంకా వీడియోస్ చేయమని కోరుతున్నారు. సో ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం టెన్స్. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు వాళ్ళకి చేసే హెల్ప్ అది పెద్ద హెల్ప్. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి చెప్తున్నాను, ఇట్ ఈస్ ఈజీ టు సే, డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్. మాకు కొంతకాలంగా మేము కష్టపడి నేర్చుకున్న స్కిల్ని ఇవాళ మీకు చెప్పడం వల్ల మీకు కొంచెం అర్థమవుతుంది, కానీ మొత్తం అర్థం కాకపోవచ్చు. సో ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా మీకు ఎగ్జాంపుల్స్తో ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. సో అప్పటి వరకు ఓపిక పట్టండి. ప్లస్ కాన్సెప్ట్ తెలుసుకున్నప్పుడు ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఇంకొకటి, ఎవరైతే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా నేర్చుకుని కాన్ఫిడెంట్ స్పీకర్గా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నా సెషన్స్ అన్నీ చూసినట్లయితే ఫస్ట్ ఇప్పుడు గ్రామర్ తెలుసుకుని తర్వాత గ్రామర్ని ఎలా యూజ్ చేయాలి, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంకా మన ఇంటర్వ్యూ స్కిల్స్కి కెరియర్లో ఇంకా బాగా రాణించడానికి ఏవైతే సాఫ్ట్ స్కిల్స్ అవసరమో అవన్నీ మాడ్యూల్స్ నా వీడియోస్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ బటన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఇవాళ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, టెన్స్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే చదువు స్టాప్ చేసుకుని ఎడ్యుకేషన్ స్టాప్ అయ్యి గ్యాప్ వచ్చి లేదంటే తెలుగు మీడియం చదువుకుని కొన్ని కారణాల వల్ల ఇంగ్లీష్ పట్ల ఫియర్ ఉన్నవాళ్ళు, లేదంటే ఇంట్లోనే ఉండి ఇంకా ఇంగ్లీష్ పట్ల మంచిగా నాలెడ్జ్ పెంచుకుందాం అనుకునే వాళ్ళు, హోమ్ మేకర్స్ అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఇవాళ మనం టెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, టెన్స్ అంటే కాలం. అసలు టెన్స్ అంటే ఏంటి? కాలం. సో అసలు టెన్స్ దేనికి సంబంధించింది? మనము ఎప్పుడైనా సరే ఏ క్రియ ఏ సమయంలో అయ్యింది అని చెప్పుకునేటప్పుడు మనము కాలముని ఉపయోగిస్తాం. కాలములు మనకి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. ప్రెజెంట్ అంటే వర్తమానం, భూత అంటే గతం, భవిష్యత్తు అంటే ఫ్యూచర్. సో గతంని మన ఇంగ్లీష్లో పాస్ట్ అంటాం. పైగా ఈ మూడిటికి మళ్ళీ 4 డివిజన్స్ ఉంటాయి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. మొత్తం మనకి ఎలా ఉంటాయి? 3 × 4 12 టెన్సెస్ మనకి ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటాం. సో అసలు టెన్స్ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒక క్రియ ఏ కాలములో అయినది అని తెలిపే పదమే కాలము. సో అసలు క్రియలు మనకి 4 రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఎవరైతే క్రియ టాపిక్ మిస్ అయ్యారో వర్బ్, వాళ్ళు నా ఎర్లియర్ వీడియోస్ చూడొచ్చు. ఫ్రెండ్స్, సో ఇక్కడ ఈ వర్బ్లో క్రియ అంటే ఏంటి? మనకు జనరల్గా వర్బ్. సో ఈ వర్బ్ని మనం వీతో మనం డినోట్ చేస్తాం. సో ప్రెజెంట్ ఫామ్లో మనం V1 కానీ V1 S or ES వర్డ్ మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను గో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ గో కానీ గోస్ కానీ వాడాలి. సో గో ఎప్పుడు వాడాలి, గోస్ ఎప్పుడు వాడాలి మనం చూస్తాం. నెక్స్ట్, పాస్ట్లో మనకి గతంకి సంబంధించిన వర్డ్ ఏముంటుంది? మనకి వెంట్. సో మనం వెంట్ వాడతాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము? ఈ ప్రెజెంట్ వర్డ్ ముందు విల్ ఆర్ షెల్ యూజ్ చేస్తాం. ఇదివరకు రోజుల్లో షెల్ యూజ్ చేసేవారు, ఇప్పుడు రోజుల్లో ఎక్కువ విల్లే యూజ్ చేస్తున్నారు ఫ్యూచర్ని చెప్పడం కోసం. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే అసలు ఈ క్రియ ఎవరు చేస్తారు? పర్సన్స్. పర్సన్స్ని ఏమంటామంటే మనం సబ్జెక్ట్ అంటాం. ఐ అంటే నేను, వి మనము, మేము, యు నీవు, ఒకరు, మీ అందరినీ కూడా యుఏ అంటాం, ఏకవచనం బహువచనంగా. ప్లస్ దే అంటే వాళ్ళు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేక ఇది. సో ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? సబ్జెక్ట్లోకి వస్తాయి. ఈ సబ్జెక్ట్ ఏం చేసింది అని చెప్పేదే యాక్షన్. యాక్షన్ని ఏమంటాం మనం? వర్బ్ అంటాం. వర్బ్కి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? V1, V2, V3, V4. వర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఏంటి? గో. ఒకవేళ వెల్డాన్కి సంబంధించిన వర్డ్ తీసుకుంటే మళ్ళీ వెల్డాన్కి సంబంధించిన పదం మనకి ప్రెజెంట్లో గోస్ కూడా ఉంది. హీ షీట్ అవుతే గోస్ అంటాం, ఐవి యూదే అవుతే గో అంటాం. మరి V2లో ఏం చేస్తాం? వెంట్ అంటాం. V3లో ఏం చేస్తాం? గాన్ అంటాం. సో V4 అంటే V1కి ఐఎన్జీ మనం యాడ్ చేస్తే V4 అవుతుంది. V4 మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? కంటిన్యూటీ. గోయింగ్, ఐఎమ్ గోయింగ్ నౌ, ఐ వాజ్ గోయింగ్ దెన్, ఐ విల్ బి గోయింగ్ టుమారో. ఇట్లా మనం కంటిన్యూటీకి V4 యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే
క్లియర్గా టెన్స్ ఒక్కోటి చూసుకుంటూ ఏ టెన్స్ ఎప్పుడు వాడతాం అనేది మనం చూస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఓన్లీ ఇంట్రొడక్షన్ మాత్రమే. తర్వాత వీడియోస్తో మీరు ఏం చూస్తారు, సింపుల్ ప్రెజెంట్ ఒకటే తీసుకుని డీటెయిల్గా తెలుసుకుంటాం. స్ట్రక్చరు, స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, మళ్ళీ ఎట్లా మనం తిప్పి మాట్లాడవచ్చు, ఎలా క్వశ్చన్ అయితే ఎలా ఆన్సర్ ఇవ్వాలనేది మొత్తం కూడా డీటెయిల్గా మనం చూస్తాం. సో మొత్తం మళ్ళీ దీని తర్వాత మీకు మళ్ళీ 12 వీడియోస్లో ఈచ్ టెన్స్ గురించి డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మట్టుకి ఓవరాల్గా ఒక ఐడియా ఇస్తాము. దీని ఐడియా పట్టుకొని మనం నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా సింపుల్గా మనం ఈచ్ వన్గా మనం తెలుసుకుంటాం. ప్రెజెంట్లో సింపుల్ ప్రెజెంట్ అంటే డైలీ యాక్షన్స్, ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్. సో ఐ గో టు కాలేజ్ డైలీ. ఐవి యూదే అవుతే గో అంటాము, హీ షీట్ అవుతే గోస్ అంటాం. దీనికి అర్థం ఎలా వస్తుంది, నేను వెళ్తాను కాలేజ్కి రోజు. ఓకే, సో అదే ప్రెజెంట్లో మనం చూసినట్లయితే కంటిన్యూస్ అంటే ఇప్పుడు వెళ్తున్నట్టుగా వస్తుంది అర్థం. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. నేను వెళ్తున్నాను కాలేజ్కి ఇప్పుడు. నెక్స్ట్, ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ. ప్రెజెంట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే కూడా పాస్టే. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఏంటి, ఇప్పుడే వెళ్ళాను అనే అర్థం వస్తుంది. సో నేను కాలేజ్కి వెళ్ళాను ఇప్పుడే. నెక్స్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం ఏం చూస్తాము, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ 2000. గతం నుంచి ఇప్పుడు ఇంకా ఒక క్రియ కొనసాగుతూ ఉందనుకోండి, అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనం చూస్తాం. నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నాను 2000 సంవత్సరం నుంచి. కానీ మనకు గతంలో ఎప్పుడు మొదలెట్టామో కూడా మనకు సమయం తెలుసు, టైం ఫ్రేమ్ మనకి తెలుస్తుంది. నెక్స్ట్, పాస్ట్కి వద్దాం. పాస్ట్లో మనం ఏం చూస్తాము, V2 ఫామ్ చూస్తాం. సో ఇక్కడ ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఎప్పుడు కూడా గతంలో అయిపోయింది అని చెప్పేటప్పుడు సింపుల్గా మనం పాస్ట్ చెప్పుకుంటాం, సింపుల్ పాస్ట్. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. సో నేను వెళ్ళాను కాలేజ్కి నిన్న. ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఫ్రమ్ జూలై టు డిసెంబర్. ఇదేంటిది, పాస్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్లో కంటిన్యూ అయితే ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్లో కంటిన్యూస్ అయితే పాస్ట్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకనొక టైంలో నేను చేస్తూ ఉన్నాను అనే అర్థంలో తీసుకొచ్చే పదమే పాస్ట్ కంటిన్యూస్. సో ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఫ్రమ్ జూలై టు డిసెంబర్ అంటే అర్థం ఏంటి, నేను వెళ్తూ ఉన్నాను కాలేజ్కి జూలై నుంచి డిసెంబర్ వరకు అని అర్థం వస్తుంది. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, ఒకటి పాస్ట్ ఉంది, పర్ఫెక్ట్ కూడా ఇంకొక పాస్ట్ ఉంది. అంటే రెండు యాక్షన్స్ అవ్వటం, ఒకదానికి ముందు ఇంకొకటి అవ్వటం. సో అలాంటి సందర్భంలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ చూస్తాం. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బిఫోర్ యూ కేమ్. ఇక్కడ రెండు యాక్షన్స్ అంటే ఒకదానికి ముందు ఇంకోటి అయింది. ఇక్కడ ఐ హ్యాడ్ గాన్, నేను వెళ్ళాను మీరు వచ్చే ముందే. సో నేను కాలేజ్కి వెళ్ళాను మీరు రాకముందు. సో ఇక్కడ ఒకదానికి ముందు ఇంకోటి అయినా సరే, ఒక దాని తర్వాత ఇంకోటి అయినా, రెండు అయినా, అలాంటప్పుడు మనము రెండు యాక్షన్స్ అయినా పాస్ట్ పర్ఫెక్ట్లో చూస్తాం. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏం చూస్తాం, ఐ హ్యాడ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ మెనీ ఇయర్స్. నేను కాలేజ్కి వెళ్తూ ఉన్నాను చాలా ఏళ్ళ నుంచి. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఇక్కడ హ్యావ్ బీన్ వాడతాం, ఇక్కడ హ్యాడ్ బీన్ వాడతాం. అదే హీ షీట్ అవుతే ఇక్కడ హ్యాస్ బీన్ వస్తుంది, ఇక్కడ అన్నిటికీ హ్యాడ్ బీన్ వస్తుంది. ఇక్కడ టైం ఫ్రేమ్ తెలుస్తుంది ఎప్పటి నుంచి అని, ఇక్కడ టైం ఫ్రేమ్ తెలీదు. అంటే చాలా రోజుల నుంచి, చాలా గంటల నుంచి, చాలా ఏళ్ళ నుంచి అనే వర్డ్స్ ఇక్కడ వాడతాం. ఫ్రెండ్స్, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మన సబ్జెక్ట్ తీసుకుంటాం. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ ఆర్డర్లో వర్బ్ చూస్తాం. V1, V2, V3, V4. V1 ఎప్పుడు యూజ్ చేస్తాం, ప్రెజెంట్. ఇందులో ఎస్ ఫామ్, ఈఎస్ ఫామ్ వర్డ్స్ కూడా ఉంటాయి. వితౌట్ ఈఎస్ ఆర్ ఎస్ వర్డ్ ఫామ్స్ కూడా ఉంటాయి. గో, గోస్. వెంట్, పాస్ట్ ఫామ్. V2 అన్నిటికీ సేమ్ వాడతాం అన్ని సబ్జెక్ట్స్కి. V3 ఏమో ఐవి యూదేకి హ్యావ్ ప్లస్ V3 వాడతాం, హీ షీట్కి హ్యాస్ ప్లస్ V3 వాడతాం. ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది ఓన్లీ జస్ట్ ఐడియా కోసమే, వరీ అవ్వద్దు. నెక్స్ట్, ఫ్యూచర్లో విల్ ప్లస్ V1 వాడతాం. ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 12 టెన్సెస్ కూడా మనం ఎప్పుడైతే డీటెయిల్గా చూస్తామో అప్పుడు క్వశ్చన్స్, ఆన్సర్స్, WH క్వశ్చన్స్ ఎలా దానికి అటాచ్ చేయొచ్చు, పాజిటివ్ సెంటెన్స్ ఎలా తీసుకురావచ్చు, నెగిటివ్ సెంటెన్స్ ఎలా తీసుకురావచ్చు, ఎలా క్వశ్చన్స్ మనం కన్వర్ట్ చేయొచ్చు, అవన్నీ మనం తెలుసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి కూడా మీరు చూడాలి, భవిష్యత్ అంటే ఏంటి, అందులో కూడా మళ్ళీ పాస్ట్, ప్రెజెంట్ లాగా 4 ఉన్నాయి. సో సింపుల్ ఫ్యూచర్లో ఏం చూస్తాం, మామూలుగా యాక్షన్ అయ్యింది అని మనం చూస్తాం. సో ఐ విల్ గో టు కాలేజ్ టుమారో. నేను కాలేజ్కి వెళ్తాను రేపు, సింపుల్గా చెప్పుకుంటాం. ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. నేను వెళ్తూ ఉంటాను. సో నేను వెళ్తూ ఉంటాను నెక్స్ట్ ఇయర్ నుంచి అని.
ఐ విల్ హ్యావ్ గాన్ బై 4 PM టు కాలేజ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో అయ్యి ఉంటుంది అని అర్థం, ఏమైనా యాక్షన్. సో నేను వెళ్ళి ఉంటాను 4 గంటలకి కాలేజ్కి అనే అర్థం. అంటే 4 గంటలకల్లా నేను వెళ్ళి ఉంటాను, ఏదైనా అయిపోయి ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ మనం చూస్తాం. ఐ విల్ హ్యావ్ బిన్ గోయింగ్ టు కాలేజ్ ఆఫ్టర్ మార్చ్. నేను వెళ్తూ ఉంటాను కాలేజ్కి మార్చ్ తరువాత. అంటే ఏంటి, ఫ్యూచర్లో ఒక టైం తర్వాత ఒక యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మనం చూస్తాం. సో ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఆఫ్టర్ మార్చ్. నేను వెళ్తూ ఉంటాను కాలేజ్కి మార్చ్ తర్వాత. సో ఫ్రెండ్స్, మొత్తం టెన్స్ అంటే మనకి టైం, కాలాన్ని సూచిస్తుంది, క్రియకి సంబంధించినది. సో ఈ వీడియో ద్వారా టెన్సెస్ మీద మీకు ఐడియా ఒకటే ఇవ్వటం జరుగుతుంది. డీటెయిల్గా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో ఇండివిజువల్గా మనం చెప్పుకుంటాము. సో ఏమైనా డౌట్స్ ఉన్నా వర్రీ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది టెన్సెస్ గురించి టెన్షన్ లేకుండా ఈజీగా తెలుసుకున్నాం. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఇదే టెన్సెస్ ఇవాళ గో మీద చూసాం కదా, మీరు కమ్ అనే వర్డ్ మీద ట్రై చేయండి, ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ మనం ఈచ్ టెన్స్ చూస్తాం కాబట్టి ఇంకా మంచి క్లారిటీ మీకు వస్తుంది. సో కీప్ ట్రయింగ్. ఆల్ ద బెస్ట్.